కాబట్టి ఇది మొత్తం మా సినిమా రెడ్డి సామ్రాజ్యం అయిపోయింది. అది కాదు శ్రీనివాస్ రెడ్డి గారు నాకెందుకో తెలియదు చాలా ఇష్టమైన కమెడియన్. ఇంకా నేను ఈ సినిమాలో బాగా ఎంజాయ్ చేసిన, నేను బాగా వాళ్ళు చేస్తుంటే నేను బాగా నవ్వుకున్న కమెడియన్లు ప్రవీణ్, హరితేజ, అలాగే రెండే సీన్లో చేసిన కూడా శకలక శంకర్ అండ్ చంద్ర. చాలా 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 బాగా చేశారు వీళ్ళందరూ. నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కమెడియన్స్ని మినిమం 8 to 12 కమెడియన్స్ని ప్రొడ్యూస్ చేసింది ఎవ్రీ జనరేషన్లోనూ. నాకు తెలిసి ఈ జనరేషన్ వీళ్ళందరూ రూల్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ నిజంగా అలా రూల్ చేయాలని బ్రహ్మానంద రేలంగ్ గారు వాళ్ళ తరం తర్వాత రాజబాబు గారు వాళ్ళ తరం, రాజబాబు గారు వాళ్ళ తరం తర్వాత బ్రహ్మానందం గారు వాళ్ళ తరం, ఆ తర్వాత తరం తాలూకు వాళ్ళ దగ్గర నుంచి ఆ రన్నింగ్ రేస్ తాలూకు శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రవీణ్కి, హరితేజ్కి వీళ్ళందరికీ అప్పచెప్పారని నమ్ముతున్నాను నేను. ఇక సినిమా విషయానికి వస్తే ఎదుటివాడి గెలుపులో కాదు నీ గెలుపులో ఆనందాన్ని వెతుక్కో. ఎదుటివాడి ఆనందం కోసం నువ్వు ఓడిపోయి నీ పక్క వాళ్ళని బాధ పెట్టి గెలిచే గెలుపు కానే కాదు. ఈ ఒక్క చిన్న వాక్యంలోనే ఈ ఆ సినిమా కథ అంతా ఉంది.